హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి దోశలోకి కానీ నెయ్యి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉండే మార్చిన కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక 20 దాకా ఇక్కడ నేను ఎండుమిర్చిని వేసి వేగించుకుంటున్నాను. వీటిని బాగా వేగించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగించుకున్నాము. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలని, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పుని వేసేసుకొని వేగించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేగించుకుందాము. మనం వీటన్నిటిని ఒకేసారైనా వేగించుకోవచ్చు, అంటే మిరపకాయలతో సహా వేగించుకోవచ్చు, లేదంటే ఇలా సపరేట్గా అయినా వేగించుకోవచ్చు అండి. కాకపోతే మాడకుండా జాగ్రత్తగా వేగించుకోవాలి. చూడండి, ఇవి ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండుని వేసేసుకుందాము. చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసేసుకుందాము. తర్వాత ఇందులో కరివేపాకును కూడా వేసేసుకొని ఇక అది కరివేపాకు అనేది క్రిస్పీగా వేగేలాగా చూసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న మిరపకాయల్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత మనం వేగించుకున్న మిగతా పప్పులను కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే మనం కారపొడి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక ఈ విధంగా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇది ఇంకా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీలోకి కానీ తింటుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. దోశల్లోకి కానీ దేంట్లోకైనా కూడా ఎంతో రుచిగా ఉండే మార్చిన కారం చాలా సింపుల్గా చేసుకోవచ్చు.